నాగులూరు గ్రామ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు ఓం రాయిస్తూ ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు వంటి అక్షరాలను పరిచయం చేస్తూ ఉపాధ్యాయులు ఎంతో చక్కగా అక్షరాభ్యాసం చేయించారు. అదేవిధంగా కొత్త విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు పంపిణీ చేశారు. విద్యార్థులు ఆనందంగా పుస్తకాలు స్వీకరించి తమ విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సూర్య, ఉపాధ్యాయులు జీవన్, అంగన్వాడీ టీచర్ జ్యోతి, సర్పంచ్ సంతోష్ నాయక్, ఉప సర్పంచ్ చక్రపాణి గౌడ్, మాజీ విద్యా కమిటీ చైర్మన్, వార్డు సభ్యులు గొర్రె గంగాధర్, బావు సింగ్, కాంగ్రెస్ నాయకులు ఇస్తారిగారి రవి, మాజీ విద్యా కమిటీ చైర్మన్ సాయిలు, మక్త మాణిక్యరావు, విద్యా వాలంటీర్ మీనా, గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ నాయక్ మాట్లాడుతూ గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలు ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, యూనిఫారాలు, షూస్, సాక్స్ అందించడంతో పాటు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. అలాగే తెలుగు మాధ్యమంతో పాటు ఇంగ్లీష్ మాధ్యమంలో కూడా బోధన అందుబాటులో ఉందని వివరించారు. ప్రైవేట్ పాఠశాలలపై అధిక ఖర్చులు చేయకుండా ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తున్న సౌకర్యాలు మరియు నాణ్యమైన విద్యను వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లోనే అడ్మిషన్లు చేయించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బాగా చదువుకోవాలి, ఓకేనా? ఇదేంటంటే 25-26 ఇయర్ కాబట్టి ఈ సంవత్సరంలో కొత్తగా వచ్చిన పిల్లలకి అక్షరాభ్యాస, ఓకేనా? మీతో పాటు కూడా వాళ్ళు కూడా చదువుకోవడానికి వచ్చారు, ఓకేనా? మీరు చేయాల్సింది డైలీ పొద్దున తొందరగా లేచి బ్రష్ చేసి ఏం చేస్తారు? చిప్సులు తాగుతారా? చిప్సులు తింటారా? తినద్దు. స్వచ్ఛమైన ఫుడ్, పాలు, ఓకేనా? ఒక గుడ్ మన ఇంట్లో మార్నింగ్ ఫ్రెష్గా పొద్దున లేచి